హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ గోంగూర రోటి పచ్చడి అండి. గోంగూర ఇది మంచి గోంగూర అంటారు కదా. పుల్ల గోంగూర అయితే వేరుగా ఉంటుంది, కాడలు ఎర్రగా ఉంటాయి అవి. టమాటా, గోంగూర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర. ఉల్లిపాయ 2 days ఉండేటట్టు అయితేనే ఉల్లిపాయ వేసుకోవాలండి, లేకపోతే ఉల్లిపాయ అవసరం లే. 2 daysకి అయితే ఉల్లిపాయ వేసుకోవాలి. ఎక్కువ నిల్వ ఉండాలంటే టమాటా వేయకూడదు, ఉల్లిపాయ వేయకూడదు. అదే వెంబటనే 2 daysలో అయిపోవాలంటే టమాటా వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడి అనుకో, ఒక 3 months అలా ఉండాలనుకో, ఉల్లిపాయ వేయకూడదు, టమాటా వేయకూడదు, అప్పుడు నిల్వ ఉంటుంది. వెంబటనే అయిపోవాలి 2 daysలో అంటే టమోటా, ఉల్లిపాయ నీరుల్లిపాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేయండి పాతనాటి అమ్మమ్మ కాలం వేయండి. రోటీ పచ్చడి, గోంగూర రోటీ పచ్చడి నా స్టైల్లో నేను చేస్తున్నా. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరి సపోర్టు, ఎవరి హెల్ప్ తీసుకోకూడదండి. మన పని మనమే చేసుకోండి. లెగలేని పరిస్థితి వస్తేనే ఎవరితోనన్నా మనం పని చేయించుకోవాలి. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు ఏదో ప్రెస్టేజీగా డబ్బు ఉంది, మాకు హోదా ఉందా అని ఫీల్ అవ్వకూడదు. అందరితో సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవరి హెల్ప్ తీసుకోకూడదు, ఎవరి సపోర్ట్ తీసుకోకూడదు. మన పని మనమే చేసుకోవాలి. మనకు నచ్చినవి తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఒకరికి మనం ఏదైనా హెల్ప్ చేసామనుకో, డబ్బు ద్వారా అయినా, వస్తువు ద్వారా అయినా, బట్టల ద్వారా అయినా, వాళ్ళని మనం బానిసలాగా వాడుకోకూడదండి. మనకి ఏంటి ఫీలింగ్ ఏంటంటే, మేము అవి పెట్టాం ఇవి పెట్టామని బంధువులనైనా బయట వాళ్ళనైనా బానిసలాగా వాడుకోకూడదు. వాళ్ళు మనతో సమానమని చూడాలి, కానీ మనం అవి పెట్టాం ఇవి పెట్టామని బానిసలాగా వాడుకోవద్దు. అందరూ సమానమే, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళని పని మనుషుల్లాగా వాడుకోవడం, ఏదన్నా మనకు అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం, అలా చేయకూడదు. అది చేసి విలువ ఉండదు, మనం హెల్ప్ చేసిన విలువ కూడా ఉండదు. మనం ఎవరిని బానిసలుగా వాడుకోకూడదు. రోట్లో చేస్తేనే బాగుంటుందండి పచ్చడి. ఎప్పుడైనా గల్లుప్పు వేసుకోవాలి, సాల్ట్ వేయకూడదు. గల్లుప్పులో ఐరన్ ఉంటుంది, బలానికి మంచిది గల్లుప్పు. సాల్ట్ అంటే కెమికల్ కలుస్తుందండి, అది నిల్వ ఉండటానికి కెమికల్ కలుపుతారు. ఇది అలా కాదు, సముద్రం నుంచి వస్తుంది కాబట్టి మంచిది. ఇది గల్లుప్పే వాడాలి ఎప్పుడైనా. కొంతమంది ఉంటారండి వెటకారంగా మాట్లాడతారు, పచ్చడా అంటారు. ఆ పచ్చడి మెతుకులు లేని రోజులు ఎన్నో గడిచినాయి. ఒకప్పుడు ఈ పచ్చడి కూడా లేని రోజులు ఉన్నాయి. గతం గుర్తు చేసుకోవాలండి. ఇప్పుడు ఏదో మనం తెలియని వాళ్ళకి చెప్పకూడదు. అమ్మ పుట్టి ఇల్లు మేనమామకి తెలుస్తుంది మనం ఎలా బతికేమో. మన పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనం వేరే తెలియని వాళ్ళకి కాదు మనం డప్పు కొట్టుకునేది. తెలిసిన వాళ్ళకి చెప్పాలి. నేను ఎప్పుడు గొప్ప చెప్పుకోను, పలానా తిన్నానని అందరూ చెప్తా. పని చేసిన పనులు, పొలం పనులకి వెళ్ళి కూడా చెప్తా. షోయింగ్ ఏం చేయను. నేను కష్టపడి వచ్చిన దాన్ని ఇప్పటికి కూడా కష్టపడుతున్నా. ఇప్పుడు ఏదో రూపాయి ఉందని రూపాయి మాటలు కొంతమంది ఈ లోకంలో ఏదో మాకు ఇది తెలీదు అన్నట్టు నటిస్తున్నారు. నటించకండి, గతాన్ని గుర్తు చేసుకోండి అందరూ. మనం గతాన్ని గుర్తు చేసుకుంటే దేవుడు ఆయుష్ని పెంచుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనం జరిగిపోయిందని గుర్తు చేసుకోవాలి ఎప్పుడైనా. ఒక్కొక్కరు షో చేస్తారండి, మేము మటనే తింటాం, మటన్ తప్ప మేము ఏం తినము అంటారు. ఇప్పుడు రూపాయిందని మటన్ తింటున్నారు, అప్పుడు పచ్చడి మెతుకులకు కూడా గతి లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో రూపాయిందని షో చేస్తున్నారు. షోయింగ్ చేయకండి. తిన్నాయి అది తిన్నాం ఇది తిన్నామని చెప్పుకోండి. మటనే తింటాము, నేను పచ్చడి మెతుకులు తినమని చెప్పుకోకండి. నేను పచ్చడే తింటా, మటన్ తిన్నాను. జీలకర్ర వెల్లుల్లిపాయ లాస్ట్లో వేసుకోవాలండి, అప్పుడు స్మెల్ బాగుంటుంది. ముందే వేసుకోకూడదు, లాస్ట్లో. ఒక సామెత చెప్తున్నానేనండి. ఊళ్ళో వేప చెట్టు కరువైంది, ఇంట్లో చేదు ఎక్కువైంది, ఒంట్లో తీపి ఎక్కువైంది. తీపి అంటే ఏంటి? షుగరు.
మనం అలా స్వార్థంగా ఉండబట్టే రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అందరితో మంచిగా ఉంటే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని పెంచుతాడు. ఇలా తయారయ్యారు. ఊళ్ళో వేప చెట్లు ఎక్కడ ఉంట్లా. ఇంట్లో చేదంటే చేదు జీవితాలు, మంచి జీవితాలు కాదు. ఉల్లిపాయ రోట్లో దంచితే బాగుంటుందండి. ముక్కలు కోయకుండా ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర రోటి పచ్చడి రెడీ. మీరు కూడా నాలాగా చేస్తారా? ఎలా చేస్తారో చెప్పండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.